మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ మొట్టమొదటిసారి పదవి వచ్చింది అనుభవిస్తున్నాడు ఆయనతో మనకెందుకని చెప్పి కొంత హేళన చేస్తున్నట్టు కామెంట్లు చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ టైం పదవి రావడం కరెక్టే. అయితే ఆయనకి రెండోసారి పదవి పీకేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. 11 సీట్లు వచ్చిన వైనం అయితే మాత్రం చాలా ఘోరంగా అధపాతాళంలో తొక్కేయడం జరిగింది. మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు, ప్రజలందరూ కూడా ఆయన్ని అధపాతాలను తొక్కారు. అయితే ఆయనతో చిన్నప్పటి నుంచి సహవాసం తెలుసున్న వ్యక్తులందరూ కూడా ఇతను ఒక సైకో అంటారు, అతని మానసిక పరిస్థితి అసలు బాగోదు అంటారు, ఇతను మెంటల్గా ఎక్కువ సైకోకు తక్కువ, ఈ విధంగా వ్యవహరించడం అయితే జరుగుతుంది. ఇతను జైలు పక్షి. ఈ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో జైల్లో మొన్న బయటకు ఎలా వచ్చారో మళ్ళీ జైల్లోకి వెళ్ళడం అయితే ఖాయం. బెయిల్కి ఎక్కువ జైలుకి తక్కువ. ఈయన బెయిల్కి జైలుకి మధ్యలో ఆయన జర్నీ ఉంటుంది. ఆయన చివరి వరకు కూడా మళ్ళీ అధికారం అయితే చేపట్టే అవకాశం ఉండదు. ఆ పవన్ కళ్యాణ్ గారు సీఎం కాదు పిఎం కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది ప్రజలు చాలా గట్టిగా అనుకుంటున్నారు. మనకి ఆంధ్రాకి నిక్కచ్చైన నిజాయితీ కల వ్యక్తి ఒకడు వచ్చాడు. మన భవిష్యత్తు ఆయన చాలా చక్కగా తీర్చిదిద్దుతాడని, మన పిల్లల భవిష్యత్తు కూడా తీర్చిదిద్దుతాడని, 2050 వరకు కూడా పవన్ మాన్యా ఉంటుందని చెప్పేసి చాలా గట్టిగా ప్రజలు అనుకోవడం మేము చూసాం. పవన్ కళ్యాణ్ గారి పనితనం 10 నెలల్లో ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందన్న? 5 ఏళ్ల జగన్ గారి పరిపాలన ఈయన 5 రోజుల్లో మడత పెట్టేశాడు. అభివృద్ధి చూస్తే 5 ఏళ్ల పడిన రోడ్లన్నీ కూడా ఇప్పుడు పడ్డాయి. ఇంతకుముందు అందరికీ కూడా బ్యాక్ సీట్ నొప్పి వచ్చేది ఆ రోడ్ల మీద వెళ్ళాలంటే. ఇవాళ స్మూత్గా జర్నీ చేసే విధానం అయితే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ అభివృద్ధి ఏం జరగట్లేదు, సంక్షేమ పథకాలన్నీ కూడా గాలికి వదిలేశారని చెప్పి విమర్శలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఏది వాస్తవం అంటారు? ఆయన ఫస్ట్ మొన్న ఏదో కారు చేయించుకున్నారు కదా పెద్దది, దాని నుంచి దిగి రోడ్ల మీద తిరిగితే తెలుస్తుంది. ఆ కారు మీద ఏంటంటే కుదుపులు గట్రా లేకుండా ఉంటుంది. నార్మల్ వెహికల్ మీద వెళ్తే ఆ కుదుపులు ఎంతవరకు ఉంటాయి ఏంటనేది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటికి బెంగళూరుకి వెళ్తున్నారండి. ఇప్పుడు ఆయన మీద వచ్చిన సోషల్ మీడియాలో పెద్ద వార్త ఏంటంటే పార్ట్ టైం పాలిటిక్స్ అంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్ట్ టైం పొలిటీషియన్ అంటారా? డెఫినెట్గా అధికారం వచ్చాక ఆయన ఎప్పుడు ప్రజలను కలిశారండి. ఈ 5 ఏళ్ళలో ఎప్పుడూ కూడా నాయకులకే అందుబాటులో లేరు. ఒక కులం ట్యాగ్ ఉంటేనే అపాయింట్మెంట్లు ఇవ్వడం కూడా జరిగింది. ఈయన పవన్ కళ్యాణ్ గారు చూస్తే సామాన్య ప్రజల్ని టచ్ చేసే విధంగా కానీ లేదు. ఆయన అనుకున్న పథకాలన్నీ కూడా సామాన్యులకు చేరేలాగా మాత్రం ఉన్నాయని చెప్పేసి మాత్రం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ వస్తే నేను ఇప్పుడే సీఎం అయిపోతాను, అప్పుడు నేను పలవ పెడతానంటే చంద్రబాబు నాయుడు బిర్యానీ ఎత్తానని చెప్పి మోసపోయి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా సీఎం అవుతాడంటారా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ? మీలాంటి వ్యక్తులు ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి ఆయన మొహం మీద చల్లితే బాగుంటుంది. కళ్ళ మానేయమని, పడుకోవద్దని చెప్పండి, కళ్ళ మానొద్దని, కనొద్దని చెప్పండి. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి మీరిచ్చే సలహా ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోమని చెప్తున్నాం. ఆయన ప్రజలతో ఎలా వ్యవహరించాలి, అభివృద్ధి ఎలా చేయాలి, ఆయనలో ఉన్న నిజాయితీని చూసి ఆయన కనీసం కొంచెమైనా మారాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాం.